ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి మచ్చుక, మానవత్వానికి ప్రతీక. అలాంటి విశ్వవిద్యాలయం నమ్ముకొని గత 20 సంవత్సరాలుగా ఆనాడు ఆ రోజుల్లో కేవలం తమ భక్తు తమ కుటుంబాలని పోషించుకోవడం కోసం, నౌకల కోసమే ఆ రోజు జాయిన్ అయిన ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ మెస్సులో పనిచేసే ఉద్యోగులు నేడు క్రమక్రమాన కొంతమంది కాంట్రాక్ట్ దాకా వచ్చారు. ఇక కొంతమంది కాంట్రాక్ట్ కాకుండా కాంట్రాక్ట్ అయి కూడా మళ్ళా అవుట్ సోర్సింగ్ రావడం అనేది ఉస్మానియా చుట్టూ ఈ విధానం వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఈ కాంట్రాక్ట్ అయిన వారు అవుట్ సోర్సింగ్ రావడం పట్ల వాళ్ళు ఎంతోమంది ఆవేదన వ్యక్తం చాలని వేతనాలతో మెస్సుల్లో వివిధ రూపాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు తమ యొక్క బాధలను ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనకు నాంది పలికిన మన రేవంత్ రెడ్డి గారితో చెప్పుకున్నందుకు మన దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా వారి యొక్క బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మొదటిగా అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు శ్యామల. నేను ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో పనిచేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. మేము స్టార్ట్ అయినప్పుడు మాకు 750 రూపాయల జీతం ఉండింది అప్పట్లో. ఇప్పుడు రాను మాకు ఇప్పుడు ప్రజెంట్ 14,500 జీతం మాకు వస్తుంది. ఇంకా మేము ఆ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసినాం కొన్ని రోజులు. తర్వాత అధికారుల మధ్య జరిగింది మాకు తెలియదు, మాకు అప్పుడంత అవగాహన లేదు. అప్పుడు మాకు అవుట్సోర్సింగ్ అనే పదము తీసుకొచ్చి మమ్మల్ని అవుట్సోర్సింగ్ అన్నారు. మాకు ఆ విషయాలు తెలియదు. తెలంగాణ గొడవలు వచ్చినప్పుడు మేము తెలంగాణ గొడవలకి అక్కడ పాల్గొన్నప్పుడు స్టూడెంట్స్ మేము వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళతో మేము ఉండి వంటలు చేసి మేము తీసుకొని వెళ్ళి అక్కడ మేము ఉన్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ బాధాకరంగా అయిపోతాయి అని మేము అనుకోలేదు. రాను మా పరిస్థితి ఇంకా ఘోరంగా అయిపోయింది. గత 4 సంవత్సరాల నుండి మాకు జీతాలు పెరగట్లేదు. 20 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బియ్యము జల్లిస్తే వచ్చిన నూకలతో పనిచేసి తర్వాత కొంతమంది మెస్లో వెయిటర్గా పనిచేసే వాళ్ళు పిల్లలకు అన్నము పెట్టి మిగిలిన అన్నం పప్పు తీసుకెళ్లి బతికిన రోజులు ఉన్నాయి. ఆ మనుషులు ఉన్నాము. వాళ్ళకు వయసు అయిపోయిందని 60 సంవత్సరాలు అయిపోతుందని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేసిరు. వాళ్ళు డ్యూటీలో నుంచి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా బతుకు కూడా అలాగైనా ఉంది. కాబట్టి మా అందు దయతలిసి మాకు ఒక దారి, మేము ఏమంటారు, మేము బంగారు కొండ తీసుకొచ్చి మాకు వెయ్యండి, మాకేదో బంగారు కిరీటాలు పెట్టాలని అడగట్లేదు. మా బతుకులు బంగారంగా ఒక దారి చూపించాలని కోరుతూ మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాకు ఇంకా ఈ యూనివర్సిటీలో ఈ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరుంది. చాలామంది ఒక్కొక్క సంవత్సరం కొన్ని 1000 మంది స్టూడెంట్స్, 1000 విద్యార్థులు, కొన్ని నేను అంకెలు చెప్పలేని వాళ్ళవి చాలామంది నాయకులు ఉన్నారు, విద్యార్థి నాయకులు. పొద్దున్న లేస్తే వాళ్ళకు మా కష్టంతో మేము పొద్దున 5 గంటలకు వచ్చి వంటలు చేసి పెడతాం వాళ్ళకి. వాళ్ళు తింటారు. వాళ్ళు కొన్ని జాబ్లు మంచి హోదాలు ఉన్నారు. మా గురించి ఒక్కసారి ఆ స్టూడెంట్స్ వాళ్ళు, ఆ నాయకులు వచ్చి మా కోసం మాట్లాడాలని మేము కోరుతున్నాము. ఎవరెవరో ఎక్కడెక్కడో రాజకీయాల కోసం వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడి వీళ్ళకి ఇట్లయింది వాళ్ళకి ఇట్లయిందని చెప్పి అడుగుతురు. మా కోసం బతికితే మీరు ఫేమస్ అవుతారు కదా, మాకు లేని వాళ్ళం కదా, మేము పూట రెక్కాడితే డొక్కాడితే బతుకులు మావి. మా కోసం మీరు ఒక్కసారి ముందుకొచ్చి మాట్లాడితే మా బతుకులు బాగుపడతాయేమో అని ఆశిస్తున్నాం. మేము ఆశగా మేము ఎదురు చూస్తున్నాము. పొద్దున్న లేస్తే మేము రాత్రి వరకు మీతోనే కలిసి ఉంటున్నాం. మా కోసం ఎందుకు ఆలోచిస్తలేరు? యూనివర్సిటీలో చాలా నాయకులు ఉన్నారు, కొన్ని ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 20 సంవత్సరాల స్టూడెంట్స్ ఇక్కడ పెద్ద హోదాలో ఉన్నారు. ఒక్కసారి మా గురించి వాళ్ళైనా ఆలోచించాలని కోరుతూ, గవర్నమెంట్ కూడా మా కోసం ఇప్పటికన్నా పట్టించుకోవాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రజల కోసమే, ప్రజాసేవ కోసమే అని అన్నట్టుగా మేము నమ్ముతున్నాం. కాబట్టి మాకంటూ ఏదన్నా న్యాయం చెయ్యాలని మా ఆవేదన మీకు చెప్తున్నాము. మా మీద దయతలిసి మాకు ఇప్పటికైనా మీరు మంచి చేయాలని కోరుతున్నాం. మాకు పొద్దుగాల పోతే పొద్దుగా దాకా పొయ్యిలకన్నా ఉంటాము. నా పేరు పద్మ. నేను బీడీ మెస్లో పని చేస్తా. పొద్దుగాల నుండి సాయంత్రం దాకా మేము పిల్లలకు వండి పెట్టుకుంటా పొయ్యిల దగ్గరనే కాళ్ళు చేతులు కాలంగా ఉంటున్నాము. మాకు ఎవరు పట్టించుకునే మానవులు లేడు. మాకు రాజకీయాలు తెలియరు, పెద్ద సార్లు తెలియరు. మేము పొద్దుగాల వస్తే తెల్లందాకా పొద్దాక కార్యాలక ఏదనక వచ్చి మేము కష్టపడి వండి పెడతాం పిల్లలకు. మమ్మల్ని దయచేసి పట్టించుకొని మమ్మల్ని ఈ చీకట్లకే వెళ్తులకు తేవాలని దయచేసి కోరుకుంటున్నాం. హలో రేవంత్ రెడ్డి అన్న, నమస్కారము. నువ్వు కూడా యూనివర్సిటీలో చదువుకొని పోయినావు. నీకు యూనివర్సిటీ ఏందనేది కూడా నీకు తెలుసు రేవంత్ రెడ్డి అన్న. ఏందనంటే మేము చేయబట్టి 20 సంవత్సరాలు. నా పేరు అనసూయ. నేను 3 మెస్ల లేడీస్ హాస్టల్లో పనిచేస్తాను. నేను చిన్న పిల్లల్ని మేము పొద్దున 5 గంటలకు లేచి మా పిల్లలకు వండుకొని మళ్ళీ మేము 6 గంటలకల్లా మేము
హాస్టల్లో కొడతాం, మేము వంట చేస్తాము. పిల్లలు ఈరోజు మేము వంట వండిన తిండి తిని వాళ్ళు విద్యార్థులు ఫీజులు కట్టుకొని చదువుకొని వాళ్ళు ఏదో కొలువు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకు అంతకు ముందుకు తెలంగాణ రాకముందుకు మాకు యూనివర్సిటీలో కాంట్రాక్టర్ లెక్క మాకు జీతంల రూపం లెక్క మాకు పైసలు ఇచ్చిర్రు. మాకు తెలంగాణ వచ్చినాక అవుట్ సోర్సింగ్లో వేసిరన్న మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అవుట్స్కోడింగ్ అనేది మాకు తీసేయాలన్నా. మేము చాలా బాధలు ఉన్నాం. 6 గంటలకు వచ్చి మేము సాయంత్రం 5 గంటల దాకా ఒక మనిషి రాకపోతే కూడా మనిషికి నిలబెట్టి మాకు పని చేపిస్తారు. యూనివర్సిటీ అధికారులు కూడా మాకు అవుట్ సోర్సర్లు అని మాకు గుర్తించలేరు. మేము పోతే కూడా కేర్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఇప్పుడు వచ్చిన వాటి తెలంగాణలో కేసీఆర్ చేశాడని అనుకున్నాం, చెయ్యలేడు. మేము ఆ రోజు వాళ్ళు జైళ్ళల్లో ఉంటే మేము వంట వండి ఆటోలలో తీసుకుపోయి జైళ్ళల్లో మేము మా పిల్లలకు పెట్టుకొని వచ్చినాం. మేము విద్యార్థులకు ఈ రోజు మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? మాకు యూనివర్సిటీ వర్కర్స్ మేము వంట వండితే మేము 380 మంది ఉన్నాం ఇక్కడ. 80 మందికి మాకు ఎందుకు గుర్తించలేరు? ఆఫీసులలో వేసేవాళ్ళు అందరు వేసేవాళ్ళు గుర్తిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఉన్నారు, చెక్కులలో ఉన్నారు. మరి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి, మాకు ఎక్కువ లేవు. మేము వంట వండేటోళ్ళము. నువ్వు యూనివర్సిటీలో తిన్నావు కాబట్టి మేము కుక్కు పని ఏ రకంగా చేస్తాము? ఇంట్లో 1/2 కిలో బియ్యం పెట్టాలంటే రిస్క్ పడుతున్నారు ఈ జమానకు. మరి మా పిల్లల్ని నిడిసబెట్టి మా చిన్న చిన్న పిల్లల్ని నిడిసబెట్టి వచ్చి మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి అన్న ఇది దయదలిసి మీ దాకా వస్తాం. మేము కూడా నువ్వు యూనివర్సిటీలోకి గెలిచినాక వస్తావని సంతోషించినాక నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వు యూనివర్సిటీలోకి వస్తలేవన్నా. మరి మేము నీ దగ్గరికి రావాలన్నా నువ్వే మా దగ్గరికి వస్తావా యూనివర్సిటీలోకి? రేవంత్ రెడ్డి అన్న నమస్కారం. నేను చేయబట్టి 26 సంవత్సరాలు నూకలకు చేసిన. మా పిల్లలు వాళ్ళే నాకు పిల్లలు కానప్పుడు సంది నేను 20 ఏళ్ళ సంది చేస్తున్నా. అదే డి హాస్టల్లో 17 ఏళ్ళు చేసిన. నూకలకు ఒక 5 ఏళ్ళు చేసిన. మా పిల్లలే జాబ్ చేస్తారు. అదే కేసీఆర్ మాకు ఏమైనా చేస్తాడేమో అని మస్తు పోరాడినాము, మస్తు చేసిన. మస్తు మందికి డి హాస్టల్ అక్కడ బాయ్స్ హాస్టల్లో మస్తు చేసి వచ్చిన. లేడీస్ హాస్టల్లో చేస్తున్నా. ఇప్పుడు నేను లేడీస్ హాస్టల్కి వచ్చి కూడా 9 సంవత్సరాలు. ఇంకేమన్నా అవుతుందేమో ఏమన్నా అవుతుందేమో అని అంత ఆశ్చర్యం చేస్తున్నాము. ఇదే మొన్న కాంట్రాక్టర్లకు జీతాలు పెంచిండు, 25 లీవులు ఇస్తుండు కాంట్రాక్టర్లకు. బిఏపై కట్ చేస్తే గవర్నమెంట్ సగం కలుపుతుంది, వీళ్ళు సగం మాకు సగం కలుపుతుండు. మాకు అదే అర్సోడింగ్ అని అదే జీతం మాకు జమ చేస్తున్నాం. అది మేమేం జమ చేస్తున్నా అంటే అదే మాకు చిట్టేసుకున్నట్లుంది. ఇప్పుడు మాకు మేము 2 ఏళ్ళ సంది మాకు జమ చేస్తే అదే జీతము మేము బిఏపై చూసుకుంటే సంవత్సరంన్నర అవుతుందేమో 60,000 అయినాయి మావి. ఇప్పుడు అదే కాంట్రాక్టర్లో చూడండి మాయపడసాన్ని చేస్తారు ఎంత అవుతుందో. అదే నూకలకు 5 సంవత్సరాలు చేసినా. నేను ఎంతమంది పోరాడుతున్నా. పిల్లలు చిన్న పిల్లలు కాకముందు చేస్తున్నా. నా కొడుకు జాబ్ చేస్తున్నా. ఇళ్ళకి వచ్చినా పుట్టిన కొడుకు. మాకు ఇంకానన్నా ఇదే ఇంకేమన్నా తెలంగాణ వస్తుందేమని పోరాడినాము. తెలంగాణకు మస్తు సాయం చేసినాము. మస్తు తెలంగాణ ఏమన్నా చేస్తుందేమని ఓటు కూడా అయినాము. ఎప్పుడు కేసీఆర్కి మేము వేయపోతుంటే మేము ఎప్పుడైనా కాంగ్రెస్ వేసినాను. 2 సంవత్సరాలు కేసీఆర్కి వేసిన నేను. ఇప్పుడు అన్నయ్య ఏమైనా చేస్తాడేమో రేవంత్ అన్న అనేది మేము నమస్కారం. 25 ఏండ్లే నమస్కారం చేయి గుర్తుకు. మళ్ళీ మాకేమన్నా ఆలోచిస్తాడా ఈ రేవంత్ రెడ్డి అన్న? మేము ముసలిం అవుతాను, మమ్మల్ని తీసేస్తారట. ఏం సంగతి? మమ్మల్ని పట్టించుకుంటా లేరా? మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని అన్నం పెట్ట లెవెల్ కావాలి. అప్పుడు నూకలు చేసినాం. నూకలకు 300, 500, ఇప్పుడు 16,000 మళ్ళీ 16,000 ఎట్లా బతాము కుటుంబం? చెప్పు. మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ చేయబట్టి 25 ఏండ్ల మేము కొలువు చేయబట్టి మళ్ళీ ఎండ తీసేయి అంటారు. మా పరిస్థితి ఏంది చెప్పురి? నా తీసే సూయిగా అవుతుందా? మీకు నమస్కారం. మా బాధలు చెప్పుకోవడానికి మేము వీడియోకు మాట్లాడుతున్నాం. రేవంత్ అన్న ఇన్ని ఏళ్ళ నుంచి మేము యూనివర్సిటీలో చేస్తున్నామన్నా. మేము లేడీస్ హాస్టల్లో చేస్తున్నామన్నా. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. ఇన్నేళ్ళ నుంచి మేము 2006 నుంచి చేస్తున్నామన్నా కానీ మాకు ఏ గుర్తింపు లేదు యూనివర్సిటీకి. కానీ ఇన్నేళ్ళ నుంచి చేసినా కూడా మాకు యూనివర్సిటీని సీఏలు లేవు, ఏవి లేవు, లీవులు లేవు, ఏవి లేవు అన్నా. మాకు ఇన్నేళ్ళ నుంచి మా కష్టాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎవ్వరూ లేరన్నా. ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు రారు. ఎంతమంది గెలిచిరు, ఎంతమంది నాయకులు, ఎంతమంది పోయిర్రు. కానీ మా యూనివర్సిటీకి మాత్రం ఎవ్వరు రాలేదు. మా బాధలు కనుక్కోలేదన్నా. ఈ పిఎఫ్లు మా ముందుకు వచ్చిన వాళ్ళకు పిఎఫ్ ఎక్కినప్పటి నుంచి కట్టిస్తున్నారు. కానీ మేము ముందు ఉన్న వాళ్ళకు లేవంట. మాకు వర్ధించదంట ఏది. మాకు అవుట్సోర్సింగ్కి ఏది వర్ధించదమ్మా. మాకు యూనివర్సిటీ కూడా ఏది మనం గుర్తించట్లేదు. మేము పోతే మీరు అవుట్సోర్సింగ్లమ్మా మీకు ఏది వర్ధించదని అంటున్నారు నాయకులు. కానీ మేము ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మీరైనా దయతలిచి మాకు న్యాయం చేయాలని రేవంత్ అన్న కోరుకుంటున్నాం. నమస్తే రేవంత్ అన్న. మేము చేయబట్టి కూడా 20 ఏళ్ళు ఇలా యూనివర్సిటీలో రూమ్లకు పిల్లలకు ఎంతో కష్టపడి ఊడుస్తాము. ఎన్నో సామాన్లు ఉంటాయి. అన్ని రూమ్లు ఊడుస్తాం, అలా గడ్డి తీస్తాం, పాములల్లో తేర్లల్లో. మాకు భర్తలు చచ్చిపోయి కష్టపడి ఎందుకు న్యాయం జరుగుతలేదు మాకు? సరేనా? నమస్తే రేవంత్.
చేస్తున్నారు ప్రక్రియలో. మేము అనుకున్నాం మీరు పేద ప్రజల కోసం వచ్చినారు సీట్ మీద, కానీ మీరు పేద ప్రజలకి చూస్తలేరు. దయచేసి మాకు చూడండి. మీరు ఏ స్పీచ్లో అయినా అక్కలు చెల్లెలు అంటారు, ఇక్కడ కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు. ఇక్కడ మాకు కూడా చూడండి. చాలా కష్టంలో ఉన్నాం మేము. ఏదో ఒకటి చెయ్యాలి. మాకు 11,000 మాకు ఎక్కువ లేదు జీతం. మేము 800 నుంచి చేసుకుంటూ వస్తున్నాము. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కానీ మాకు జీతాలు కూడా పెంచదల లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి పెంచలేదు. పిఎఫ్ కూడా మాకు కరెక్ట్ లేదు. పిఎఫ్ అని ఇస్తుండ్రు, కానీ అది కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. కానీ ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు. మేము దీని మీదనే ఈ జీతం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. కొంతమంది భర్తలు లేరు, కొంతమంది మొగోళ్ళు లేరు, కొంతమంది ఎన్నో బాధలతోటి ఇక్కడ వచ్చి కష్టం చేస్తున్నాం. కానీ మాకు ఏది కానీ యూనివర్సిటీ నుంచి వర్ధించట్లేదు. దయచేసి మాకు యూనివర్సిటీ నుంచి ఏదైతే ఉన్నదో మాకు జీతాలు కూడా మేము రాకుంటే కట్ చేస్తున్నారు. ఆ వచ్చిన 11,000 కూడా మాకు చేతికి అందట్లేదు. 11,000 కూడా మాకు చేతికి అందట్లేదు. అందుకే మేము పిఎఫ్ కూడా కట్ చేస్తున్నారు, కానీ కొంతమందికి వర్ధించలేదు. అది కూడా రాలేదు. కానీ దయచేసి యూనివర్సిటీకి అయితే ఏదైతే వర్ధిస్తుందో అది కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం అన్న. రేవంత్ అన్న న్యాయం చేయండి మీరు కూడా మాకు. నమస్తే రేవంత్ రెడ్డి అన్న. మాకు కేసీఆర్ ఎంతో చేస్తాడు అనుకొని ఎంతో ఆశపడి తెలంగాణకు గెలిపించినాం. మేము కేసీఆర్కే ఓటేసినాం ఇన్ని రోజులు. కానీ మాకు ఎప్పుడైతే మమ్మల్ని యూనివర్సిటీని పట్టించుకోవడం అన్నాడో అప్పటి నుంచి ఆయన మీద ఆశ వదిలేసుకొని మేము కాంగ్రెస్కి ఓటేసినాం. ఏం వేసింది కాక 10 మందికి కూడా మీరు కాంగ్రెస్కి ఓటేయండి, మనకైనా మంచి జరుగుతుంది అనేసి 10 మందితో ఓటేపించినాం అన్న. మీరు కేసీఆర్ సీఎం అని కాదన్న, రేవంత్ రెడ్డి అన్న సీఎం అని కాదు, మా తోడవుతున్న అన్నం అనుకొని చెప్తున్నామన్న. మేము సంవత్సరం బియ్యం రేటు పెరుగుతుంది, పప్పు రేటు, ఉప్పు రేటు, ఇల్లు కిరాయి ప్రతిదీ పెరుగుతుంది. ఖచ్చితంగా ఓనర్స్ చెప్తున్నారు వచ్చే సంవత్సరం పెంచుతాం, ప్రతి సంవత్సరం 500 అని. మాకు జీతాలు మాత్రం ఏ సంవత్సరం పెరుగుతలేవన్న. ప్రతి సంవత్సరం ఇవన్నీ పెరిగినట్టు మాకు జీతాలు కూడా పెరగాలన్న. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు. 13,000 నేను ఇల్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలో, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా చేయాలన్న. ఒక మగవర్తి కూడా పని చేస్తున్నాడు, భార్య పిల్లల్ని ఎట్లా చదువుకుంటాడండి 40 సార్లు జీతాలకు. మనకు ప్రతి సంవత్సరం జీతాలు పెరగాలి. అవుట్ సోర్సింగ్ అనేది తీసేసి కాంట్రాక్ట్ అనేది పెట్టాలన్న. ఎంతండి నమస్తే నీకు. కానీ మేము క్యాన్జర్స్ బాత్రూమ్ కడతాం, పాయకాన్లు కడతాం, కానీ అందులో చాలా చెండాలం పని ఉంటుంది, నీకు తెలుసు. మా అంత చేసే పని నీకు తెలుసు. బాత్రూమ్ పాయకాన్లు కడిగేది, అందులో చీమిడి చేస్తారు, ఎంగిల్ ఉంచుతారు, అన్నీ వేస్తారు. మన ఇంట్లో ఒకరోజు బాత్రూమ్ కడుకోకపోతే మనకి ఎంత స్మెల్ వస్తుందో ఆ అమ్మాయిలు లేడీస్ హాస్టల్లో మేము చేస్తాం. ఆ పని లేడీస్ హాస్టల్లో పని చేస్తాం అని ఆ ఒక్కరోజు కడగకపోతే అంత ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు కడుక్కోకపోతే నీకు అంత ఉంటుంది. ఇంత ఏరియాలో మేము ఇంత పని చేస్తున్నాము, మా మీదకి ఇంత దయలేదా సార్ అన్న నీకు? మాకు ఇంత డ్యూటీలు, ఇంత జీతమా? ఇంత తక్కువ జీతంలో, జీతంలో కూడా మళ్ళీ వచ్చేది ఎంత మాకు? 11,000, 15,000 అన్నారు. 11,000. ఆ 11,000 ఏమొస్తున్నాయి అన్న మాకు? బియ్యానికి ఏమొస్తున్నాయి, నూనెకి ఏమొస్తున్నాయి, మా పిల్లల్ని ఏం చదివించుకోవాలి? మాకు జ్వరాలు వచ్చాయి, నొప్పులు వచ్చాయి, రోగాలు వచ్చాయి. యాసిడ్ పెడతాం, బ్లీచింగ్ వేస్తాం, సోపాలు వేస్తాం, అన్నీ వేసి నీట్గా చేస్తాం. పిల్లలకి, లేడీస్ పిల్లలకి, విద్యార్థులకి చేస్తాం మేము. మా బిడ్డలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అని లేడీస్ హాస్టల్లో, జెంట్స్ హాస్టల్లో అంతా చేస్తాం మేము. ఇంతమంది ఉన్నాం మేము, 36 మంది దాకా ఉన్నాం మేము. అంతా ఈ యూనివర్సిటీ మొత్తం ఏరియా మొత్తం చేస్తామన్న మేము. అన్న నీకు దయ ధర్మం ఉంటే మాకు జీతాలు పెంచి మా కడుపు మీద కొట్టకుండా మా ఈపి మీద కొట్టాను, నీకు దండం పెడతాం అన్న. పుణ్యం కట్టుకు అన్న రేవంత్ రెడ్డి అన్న. మేము మా ఒడ్రోళ్ళం అన్న, మా కడుపు మీద కొట్టకు, ఈపి మీద కొట్ట అన్న, నీకు న్యాయం చేసుకొని. బాధలు పోవాలి సార్, మాకు భర్త లేని ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి. ఈ 11,000 జీతాలల్లో మాకేం సరిపోతలేవు. ఇంత గలీజ్ పని చేస్తాం మేము, మాకు జీతాలు కావాలి ఎటుకొట్టి సార్. మీకు దయచేసి రేవంత్ రెడ్డి అన్న మీకు దండం పెడతాం, మాకు జీతాలు దయచేసి మాకు పెంచాలి. మమ్మల్ని అర్థం చేసుకొని ఇది చేసుకోవాలి సార్. కానీ మా అంత ఘోరమైన పని మాత్రం ఎవ్వరికి ఉండదు సార్. మేము ఏం అసలు చెప్పుకుంటలేదా చెప్పు, అంత బాధ ఉంటుంది. ఎట్లా ఉంటుంది తెలుసా? మన బిడ్డల మేము ఒక మాట అర్థం చేసుకుంటే, మన మైండ్లో అర్థం చేసుకుంటే ఎంత గలీజ్గా ఉంటుందో మనకు తెలుస్తుంది సార్. అట్లా అన్న ఏమని అనుకో, సార్ వస్తుంది కానీ సారీ అన్న, అట్లా ఉంది మా పని. మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు జీతాలు మాత్రం పెరగాలి. తెలంగాణ రాకముందు మేము ఢిల్లీకి పోయినాం. మేము ఢిల్లీకి పోతే కేసీఆర్ సార్ ఏమన్నారంటే, నాకు తెలంగాణ వస్తే నేను మీ అందరికి పర్మనెంట్ చేస్తామని వచ్చి
భోజనాలు పెట్టి బస్సు ఎక్కించి పోయిండు. ఆయన తెలంగాణ వచ్చినా మర్చిపోయిండు. ఇప్పుడు మేము ప్రతి ఆఫీస్కి తిరిగితే వాళ్ళ ఆఫీసుల ముందు బిచ్చపొల్ల లెక్క నిలబడుతున్నామన్నా. ఎవ్వరు కేర్ చేస్తలేరు మాకి. ఏ అధికారి వచ్చినా మీరేంటి అవుట్ సోర్సింగా అని ఇట్లా చుల్లుకన్నగా తీసి పారేస్తున్నారు మాకి. మేము పని చేస్తున్నది ఒక్కెత్త అయితే మాకు వాళ్ళ మాటలకి చాలా బాధ, చాలా అంటే చాలా పొండు మీద సూది కొట్టినట్టు బాధ అవుతుంది. అవుట్ సోర్సింగ్ అని మాకు పక్కకి తీసి పారేస్తున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో, ఇవాళ అవుతుందా రేపు అవుతుందా అని మేము చాలా వచ్చి కష్టాలు చేస్తున్నాం. తెలియని వాళ్ళు ఏమంటున్నారు, మీరు పర్మనెంటా, మీకు ఇంత జీతమా అంత జీతమా అంటున్నారు. మా జీతాలు చెప్పుకుంటే మాకే నవ్వొస్తుంది, మాకే నలుగురు ముందు సిగ్గొస్తుంది. ఇంత చిన్న జీతాలకు మేము చేస్తున్నాము. ఆ కష్టం ఎవ్వరు గుర్తించలేరు. ఎవ్వరు కనీసం ఈడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళు కూడా గుర్తుపెడతలేరు మా కష్టం. మీరు చూస్తున్నారు వాళ్ళ యొక్క కన్నీటిని, వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళలో ఉన్న బాధల్ని వాళ్ళు ఈరోజు బహిర్గతం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ప్రధానంగా ఏంటంటే 8,000 శాలరీ, 10,000 శాలరీ, దానికి సంబంధించి కార్మిక శాఖ నుంచి రావాల్సిన సౌకర్యాలు రావట్లేదు, హెల్త్ కార్డ్స్ లేవు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా వాళ్ళ ఇష్టాన్ని ఇన్ టైంలో వాళ్ళకి సకాలంలో కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి. కొంతమంది లేడీస్కి ఇక్కడ మగతోడు లేని పరిస్థితి. ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అన్ని బాధలు దిగమింకొని కూడా చాలిన వేతనాలతో కూడా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి ఈ సేవ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారిని దయచేసి వెంటనే రెగ్యులర్ చేసి వారికి సరైన వేతనాలు, పనికి తగ్గ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నమ్ముకొని పనిచేస్తారు. వాళ్ళు ఆ రోజు నూకలతో పనిచేస్తారు. నూకలు కానించి ఈరోజు 8,000 శాలరీ వచ్చని చెప్పి వారు తమ కన్నిటి బాధను వ్యక్తం చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వారి మీద తగు చర్యలు వాళ్ళతో ఒకసారి భేటీ అయ్యి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఎడ్యుకేషన్ శ్రీనివాస్. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కార్మికుల, కర్షకుల ఈ అభ్యున్నతి చూస్తున్న ఓయూ విద్యార్థులు, ఓయూ పూర్వ విద్యార్థులు ఈ వీడియోని గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరే వరకు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తూ మీ తలారి శ్రీనివాసరావు, ఉస్మానియా యూనివర్సిటీ టెన్నిస్. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. యూనివర్సిటీ మమ్మల్ని గుర్తించాలి. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అబాసియో చేయాలి.